హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణ తాను సీఐని బెదిరించలేదన్న పేర్ని నాని. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై చర్చించారు. కాకినాడ జిల్లాలోని పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ కారణంగా ఏర్పడుతున్న కాలుష్య సమస్యలపై ఆరా తీశారు. పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో లక్ష్మీ ముర్డేశ్వర్ పురి అందించిన ఆమె సూర్యుడిని కంబలించింది. ఆమె పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన చిన్నప్పటి నుంచి పుస్తకాలను అమితంగా ప్రేమించేవాడినని పవన్ తెలిపారు. పుస్తకాల్లో ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయని తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు ఫైల్ అయింది. ఆర్పేట సీఐ యేసుబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పీఎస్లో కేసు ఫైల్ అయింది. వైసీపీ నేత సుబ్బన్నను నిన్న విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పీఎస్కు తరలించారు. దీనిపై స్పందించిన పేర్ని నాని తాను సీఐని బెదిరించలేదని స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తూ ఉన్నారు. ఇటీవల పదవులు పొందిన కార్పొరేషన్ డైరెక్టర్లు, సింగిల్ విండో సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు ఎమ్మెల్యే బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలపై సమీక్ష సమావేశం జరిపారు. విధ్వంసక ధోరణితోనే జగన్ ఉన్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. చిల్లరగా ప్రవర్తిస్తూ కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టిందే జగన్ అంటూ విమర్శలు గుప్పించారు. నేరగాలని ప్రోత్సహించడం జగన్ కి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ఆయన అక్రమాలను ఎదుటివారిపై నెట్టాలని జగన్ చూస్తున్నారని కూన రవికుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షపాతం అధికంగా ఉంటుందని ఆశించిన రైతులకు ఆశ నిరాశే ఎదురైందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పాలక మండలి ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆలయ చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విషయం తనకు తెలియదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆలయ ఈవో సీనా నాయక్. కొద్దిసేపటి తర్వాత తిరిగి ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఇక ఈవో పార్వతీపురం మన్యం జిల్లాలో జాండీస్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా మన్యం జిల్లాలోని కురుపం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలుకు జాండీస్ విస్తరించింది. దీంతో పక్కనే ఉన్న గురుకులంలో జాండీస్ రావడంతో స్కూల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మొత్తం 360 మంది విద్యార్థులకు టెస్టులు చేయగా సుమారు 30 మందికి జాండీస్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ పై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్తో పాటు వంట మనిషిని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే తమ పిల్లలను తీసుకెళ్తామని హెచ్చరించారు. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తమ పిల్లలు ఇక్కడ ఉంటున్నారని ఫైర్ అయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ శివారు మరియు కారంపొడి మండలం పరిధిలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నాకు దిగారు. గేటు ముందే వంట వార్పు చేపట్టారు. మహిళలు, రైతులు ఇక తమ భూములను తీసుకుని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ లోకల్ వారికి ఇస్తున్నారని రైతులంతా ఆరోపిస్తున్నారు.